మూసీ పేరుతో హైదరాబాద్ లో ఇల్లు కూల్చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇందిరమ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడా అని ప్రశ్నించారు. హైడ్రా ఇల్లు కూలగొట్టడంతో కొందరు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎర్రగడ్డ డివిజన్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలు కావాలన్నారు. 24 నెలల ఒక్క కొత్త ఇటుక పెట్టిండా రేవంత్ రెడ్డి? ఎక్కడైనా హైదరాబాద్లో ఇల్లు కట్టిండా? ఒక్క ఇల్లు కాదు, ఒక ఇటుక పెట్టిండా ఎక్కడన్నా? కానీ ఇటుకలు కూలగొట్టినే మాత్రం వచ్చాడు. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా? వచ్చి గరీబ్ గల మీద వడుడు, కూలగొట్టుడు, ఇంట్లో ఆడోళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేసుడు. ఒక్కసారి యాద్ చేసుకోండి, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండే. మనం ఎప్పుడైనా చేసినామా ఈ పని? కూలగొట్టే పని ఏం చేసిండు కేసీఆర్? మీదకెళ్ళి ఏం చేసిండంటే 1,00,000 మందికి తెలుసో తెలియకనో గవర్నమెంట్ జాగాల వల్ల ఇల్లు కట్టుకుంటే 1,00,000 మందికి హైదరాబాద్ లో పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. జీవో నంబర్ 58, 59. అదొకటే కాదు, 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు కేసీఆర్. ఇలా కొల్లూరు పోయినా, మీరు చుట్టుపక్కల ఎటు పోయినా, మీ గల్లవర్తే, మీ చిత్తారంగ బస్తీలో కానీ, ఇంకొకడ కానీ, కుక్కట్పల్లిలో కూడా ఇల్లు ఏడ జాగా దొరికితే ఆడ కట్టినాం. జాగా లేకపోతే హైదరాబాద్ బయట పోయి ఆడ కూడా కట్టినాం. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్లో కోసం కట్టినాం. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 3,000, 4,000 ఇల్లు హైదరాబాద్ లో ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళకు అడ్డుమారి గుడి దెబ్బల అవకాశం వచ్చింది. ఏం చేయాలి? కేసీఆర్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ ఇల్లు కట్టియాలి. కేసీఆర్ 1,00,000 కడితే నువ్వు 2,00,000 ఇల్లు కట్టేవాడు వద్దనడా? కేసీఆర్ 1,00,000 పట్టాలు ఇస్తే నువ్వు 2,00,000 పట్టాలి. అంతేగాని కేసీఆర్ కట్టిండు కాబట్టి నేను కులగొడతా. మరి ఇదెక్కడ నీతి, ఇదెక్కడ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడే నీత మనం అడగవలసిన అవసరం ఉన్నది. అందుకే ఇటువంటి ప్రభుత్వానికి, ఇట్లాంటి నియంత్రణతో పోకడలు పోతున్న ప్రభుత్వానికి, పేదవాళ్ళంటే సోయి లేకుండా వ్యవహారం చేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి.